అదే అంటున్నా అండి నేను, మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది. మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా? నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్? మీరు రికమెండేషన్ పంపించారా? ఎంత ఎంత ఎగ్జామ్షన్ కి పంపారండి కలెక్టర్ గారు? 70నా 20%? కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం అంతా కూడా. మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ వచ్చేంత వరకు? కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ నో అండి, ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈజ్ లూజింగ్ 50,000 అండ్ ఆల్మోస్ట్. ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ అడుగుతారా మరి? యు ఆర్ బేసిక్లీ హెల్ప్లెస్ అంటున్నారా అండి? అట్లా కాదు కదా, మనకు చూస్తున్నాం కదా. ఓకే, ఓకే. సో యు ఆర్ రికమెండింగ్ మీ టు టాక్ టు అగ్రికల్చర్ మినిస్టర్ గారు హియర్ and cotton minister there, ante kada? I am telling you what is needs to be talked to there. Okay, I am not recommending anything. It's not in my jurisdiction actually to recommend to talk to central government or the state government. I am telling ఏవైతే మాయిశ్చర్ లిమిట్స్ ఉన్నాయో అది జిల్లా లెవెల్ డిసైడ్ చేయడం లేదు. ఒకవేళ నేను మాయిశ్చర్ లిమిట్ డిసైడ్ చేయాలి అంటే నేను చేయగలుగుతాం. అదే అండి, నేను మాయిశ్చర్ లిమిట్ ఎగ్జాక్ట్లీ నేను చేస్తారు అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు. వెరీ ట్రూ. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ యాజ్ అ డిస్ట్రిక్ట్ కస్టోడియన్, రెయిన్స్ పడ్డాయి కదా, ఒక రోజు 2 రోజులు మీరు షట్ డౌన్ చేస్తే మార్కెట్ అంతలోపు అక్కడ నుంచి డెసిషన్ వస్తుంది కదా. మరి మాకు లేవు ఇట్లా మార్కెట్ క్లోజ్ చేయడానికి లేవు. మీ జ్యూరిస్డిక్షన్ లో అది కూడా లేదా అండి? మార్కెట్ హ్యాస్ టు రన్ కంటిన్యూస్లీ. ఫార్మర్ ఒకవేళ ఎవరైనా కొందరు ఇప్పుడు 8 to 12 మాయిశ్చర్ ఉంటాయి, వాళ్ళు తీసుకొని రావాలి అమ్ముతున్నారు. కొందరికి 8 to 12 మాయిశ్చర్ లేకుంటే వాళ్ళు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కూడా కష్టమే కదండి, అంటే పంట ఇంట్లో పెట్టుకోలేరు కదా. 8 to 12 మాయిశ్చర్ ఉన్న వాళ్ళు తీసుకొని వస్తారు కదా. బాకీ ఒకవేళ డైలీ 20 to 30 ఫార్మర్స్ కూడా 8 to 12 మాయిశ్చర్ వస్తే వాళ్ళకి కూడా బాకీ ఇవ్వాలి కదా. అంటే ఒకటే ప్రాబ్లం అవుతుందండి, వీళ్ళకి మార్కెట్ లో మరి రైతులు రాగానే డైరెక్ట్ గా ఆటో దగ్గరికి, ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు. దాంతో ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ మీరు మార్కెట్ లోపల ప్రాక్టీసెస్ అన్న సరి చేయండి, లోపలికి వచ్చి వాళ్ళు ఆరబెట్టుకున్నాం కన్నా తీసుకునేటట్టు చేయండి. ఇట్లా ఒక 20 ఫార్మర్స్ కి ఇచ్చాము, 20 ఫార్మర్స్ వాళ్ళు ఒక 4-5 days ఉంటాయి, మళ్ళీ వాళ్ళు 12 మాయిశ్చర్ లో అందరికి వెళ్ళిపోయారు. సో దట్ ఎవరైనా ఫార్మర్ ఇట్లా అక్కడ ఆరబెట్టాలి అంటే మనం చెప్పడం జరుగుతుంది, చెప్తాం అక్కడ ఆఫీసర్. అదొక్కటే రిక్వెస్ట్ అండి, వాళ్ళని అట్లీస్ట్ లోపలికి వచ్చి ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ కలెక్టర్. థ్యాంక్ యూ. ఒకటే మాట చెప్తుండే ఆయన, నా చేతిలో ఏం లేదు, సెంట్రల్ చేతిలో ఉంది అంటుండే. 1 2 నా చేతిలో, మరి మార్కెట్ ఆపండి అంటే నా చేతిలో లేదు, సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది అంటాడు. మరి మాయిశ్చర్ ఒకటి బయట తీయకురి లోపల తీరంటే అదొకటి మాత్రం ఒప్పుకుంటుండు. బయట తీయకుండా ఏడీ సెక్రటరీకి చెప్తాను, ఇక్కడ వచ్చి ఆరబెట్టుకున్నాకనే మాయిశ్చర్ కంటెంట్ తీసుకోమని చెప్తా అని అంటున్నాడు. అదొక్కటి మాత్రం చేస్తాడట, మిగతా చేయలేని అంటున్నాడు.